వాడిని తీసుకొచ్చి సేవకుడు కూడా చెప్తారు పాపం, ఎలాగైనా నా భర్తను మార్చాను, నా భర్త కోసం బాగా ప్రార్థన చేయమని పాపం కాళ్ళ ఎలా పడతారు. సేవకుడు కూడా కాదని లేకుండా అందరి గురించి ప్రార్థన చేస్తాడు. అది సేవకుని బాధ్యత, ధర్మం. మరి భర్త ఎందుకు మారట్లేదు? ఏమైతే ఉపవాసం ఉంటుంది, ప్రార్థన చేస్తుంది, క్రమం తప్పకుండా చర్చికి వెళ్తుంది, సేవకుడితో కూడా ప్రార్థన చేపిస్తుంది. మరి భర్త ఎందుకు మారట్లేదు? అక్కడే ఉంది ఆన్సర్. 2వ లైన్లో భర్తలు ఎందుకు మారటం లేదు? అటువంటి స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి. మీ భర్తలకి భార్యలు లోబడాలి. భార్య భర్తకు లోబడకపోతే, ఇప్పుడు మంచోడ చెడ్డ విషయాన్ని పక్కన పెట్టేసేయండి. నా భర్త తిరిగిపోతూ, తాగిపోతూ, పని పాటలేడు, వేస్ట్గా తిరుగుతాడు, ఆయన పక్కన పెట్టేసేయండి, అది వేరే విషయం. దాని దగ్గర తర్వాత ఇంకోసారి వెళ్దాం. నీ భర్త ఎలాంటి వాడైనా సరే